హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే తోటకూర పప్పు అండి. ఇది ప్రతి ఇంట్లో ఇంతకుముందు పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ చేసుకునేవాళ్ళండి. ప్రతి ఒక్క పల్లెటూరులో ఈ కూర గురించి తెలియని వాళ్ళు లేరు. ఈ కూర వారంలో కనీసం 2-3 సార్లు తినని వాళ్ళు లేరు. అంత బాగుంటుందండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా? ముందుగా మనమైతే తోటకూరని తీసుకొచ్చుకునేసి ముదురు కాడలు తీసేసి లేత కాడలు ఆకులు వేసుకునేసి అందులో ఏదైనా బూజు కానీ ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఏరేసి శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం శుభ్రంగా రెడీ చేసి పెట్టుకున్నాక దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి దాంట్లో 1 కప్పు కందిపప్పు వేసుకుందామండి. ఆ కందిపప్పు కూడా మంచి నెంబర్ 1 పప్పు తీసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం చేసే కూరకి ఆ వస్తువు కూడా అది చాలా బాగుంటేనే రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకనే అలా చెప్పాను. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసేసి ఇప్పుడు మనం దీన్ని 1కి 4 సార్లు బాగా ఇలా పిసుకుతూ కలిపి అందులో నీళ్లు వంచేసుకోవాలి. ఇలా వంచేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కాకపోతే దీన్ని ముందుగా ఏం నానపెట్టే అవసరం ఏం లేదండి. ఈ కందిపప్పుని కడిగి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు దాంట్లో ఈ తోటకూరను ఏదైతే రెడీ చేసి పెట్టామో దాన్ని ఇందులో వేసుకుందాం. ఇవి ఏంటంటే ముదురు కాడలు, ఈ పురుగులు, బూజు ఇలాంటివి ఏం లేకుండా శుభ్రంగా చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలండి. 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. ఆకులు ఏదైనా గుడ్లు ఉన్నా కూడా చూసుకోవాలండి. ఇందులో ఒక 3 మంచి టమోటాలను కట్ చేసి వేసుకునేసి దాదాపు ఒక 10 దాకా పచ్చిమిరపకాయలని అందులో వేసేసుకొని కొంచెం చింతపండుని దాంట్లో వేసేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిగడ్డని అలా అందులో వేసుకోవాలండి. ఏదో వారకానికి ఎక్కువ కాలం వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా దాంట్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మనం ఏదైతే కందిపప్పు వేసామో ఆ కందిపప్పు మునిగేంత వరకు మనకి ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. ఒక్కసారి అలా తీసి కూడా చెక్ చేసుకోండి. ఈ కందిపప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతే మాత్రం మనకి విజిల్స్ కరెక్ట్గా వస్తుంది, మాడిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్స్ వచ్చే విధంగా మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన దాన్ని స్టవ్ మీద పెట్టేసుకునేసి ప్రెషర్ కుక్కర్ని దాదాపు దీన్ని అయితే ఒక 4 విజిల్స్ అయితే కంపల్సరీ రానివ్వాలండి. అప్పుడే ఇది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి ఆ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఎయిర్ తీసేసిన తర్వాతనే ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసినాక ఒక్కసారి ఎలా ఉడికిందన్నది చూద్దామా? కానీ సూపర్గా ఉడికిపోతుందండి. ఓకేనా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన దాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి తీసి ఒక పక్కన పెట్టేసుకునేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వేసిన దాంట్లో ఇంకా కల్లుప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీంట్లో ఒక ముద్దగంతో బాగా ఎనుపుకోవాలండి. అంటే మనం తినడానికి ఏ విధంగా కావాలో ఆ టైప్ ఎనుక్కోండి. ఒక్కొక్కరికి గుజ్జుగా కావాలి, ఒక్కొక్కరికి కొంచెం దబ్బగా గింజిగా ఉంటే నచ్చుతుంది. అట్టా మనకి ఏ టైప్ కావాలో ఆ టైపు ఎనుపుకోండి. నేనైతే ఇలా గుజ్జుగా ఎనుపుతానండి, అదే నాకు చాలా ఇష్టం. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసిన దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ముక్కలు పొడిచి వేసి ఇప్పుడు దీన్ని కొంచెం అలా వేగనివ్వాలి. వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలని అందులో వేసేసుకునేసి ఆ తర్వాత ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకొని దీన్ని కొద్దిగా అలా వేగనివ్వాలి. ఈ ఉల్లిగడ్డను అలా ఏంటంటే కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ కలరు ఇది రావాలండి. అంటే మాడకుండా చూసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన దాంట్లో ఇప్పుడు చిటికెడు ఇంగు పొడిని వేసుకొని ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకును దూసి దాంట్లో వేసుకోవాలి. వేసిన దాన్ని కొద్దిగా అలా చిటపట్లాడనివ్వాలండి. దీన్ని కలుపుతూ కాస్త అలా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏదైతే ఎనిపి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పప్పుని పోపు ఎగరకుండా ముందు అలా గెంటుతో అలా పోసుకునేసి ఆ తర్వాత ఒక్కసారిగా ప్రెషర్ కుక్కర్లోంచి అలా పోసుకోవచ్చు. అనుభవం ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా ప్రెషర్ కుక్కర్లోంచి పోసుకోవచ్చు. అనుభవం లేని వాళ్ళైతే ఈ టైప్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్ని తొలిపి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకునేసి కాస్త అలా కలుపుకొని దీన్ని కొద్దిగా అలా మరగనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి రుచికి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకునేసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఈ పోపు ఏంటంటే బాగా కలిసే విధంగా ఈ టైప్లో
మనం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం అలా మరగనివ్వాలండి. అంటే మరీ ఎక్కువగా అవసరం లేదు. కొంచెం ఇలా బుడకలు వస్తే చాలండి. ఓకేనా? దీన్ని ఎక్కువ శాతం ఉడకబెట్టే అవసరం అయితే ఉండదు. ఇలా బుడకలు రావాలి. ఇలా బుడకలు వచ్చినాక కాస్త అలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీరని చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుని దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరే చూడండి. వేడి వేడి అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా మంచి రుచినిస్తుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈ ఆకుకూరలు ఏందంటే కంటికి మంచిది, హెల్త్‌కి మంచిది. ప్రతి దానికి గూడా చాలా మంచిదండి. మన శరీరంలో అవయవాలకి ఇది చాలా మంచి శక్తినిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మిస్ అవ్వద్దు.